ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు సిటీ బ్యాంక్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది। సో ఆ జాబ్ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్స్ ఏంటి, ఇవన్నీ చూసే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి। చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు। సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। సో వీడియోలోకి వెళ్ళిపోతే సిటీ బ్యాంక్ లో కొత్తగా 2 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయనేసి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు। అండ్ ఒకటి వచ్చేసి కేవైసీ ఆపరేషన్ అనలిస్ట్ అండ్ మరొకటి వచ్చేసి చార్ట్ ఆపరేషన్ ఆఫీసర్। ఈ 2 జాబ్స్ కోసం అయితే ఫ్రెషర్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు। అండ్ ఈ జాబ్ అనేది ఇక్కడ సిటీ బ్యాంక్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఒక ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కంపెనీ అండి। ప్రస్తుతం సిటీ బ్యాంక్ లో 2 పోస్టులు 2 టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అనేవి ఉన్నాయి। అవి కేవైసీ ఆపరేషన్ అండ్ ఆపరేషన్స్ అనలిస్ట్ అండ్ చార్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్। ఈ 2 జాబ్స్ కోసం అయితే మీకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం। అండ్ ఫస్ట్ వచ్చేసి కేవైసీ ఆపరేషన్ అనలిస్ట్, ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కస్టమర్స్ యొక్క న్యూ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పునఃనవీకరణ భాగంగా డిజిటల్ పోర్టల్ టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాతాదారుల డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవైసీ ఫారంలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా పూర్తిగా వచ్చిందా లేదా అని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది। అండ్ అన్ని ప్రాసెస్లు సిటీ బ్యాంక్ నిబంధనల ప్రకారం జరగాలి। సో ఇది అనేది మీకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అండి, మీకు ఈ జాబ్ కోసం కేవైసీ ఆపరేషన్స్ అనలిస్ట్ ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్। అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే కస్టమర్స్ తో చాట్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది। అండ్ వాళ్ళ సందేహాలకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటికి సమాధానాలు అనేవి మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది। అండ్ ప్రోడక్ట్స్ సర్వీస్ గురించి పూర్తిగా అవగాహన అనేది మీకు ఉండాల్సి ఉంటుంది। అండ్ కస్టమర్లకి స్వయంగా ఆన్లైన్ ద్వారా ఎలా సేవలు పొందాలో మీరు చెప్పాల్సి ఉంటుంది। అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్ చేయాలి అండ్ ఇతర విభాగాల్లో కలిసి పనిచేయాల్సి ఉంటుంది। ప్రతి కస్టమర్ మంచి అనుభూతి పొందేలా చూసుకోవాల్సి ఉంటుంది అంటే। అండ్ ఇక్కడ మనం శాలరీస్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి వచ్చేసి మంత్లీ వచ్చేసి 34,160 రూపీస్ అనేది శాలరీ మీకు వస్తుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్ లాంటి వెబ్సైట్స్ డేటాపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి శాలరీస్ అయితే మారొచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు। అండ్ మీకు ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మాక్సిమం మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అనేసి చెప్తున్నారు। అండ్ మీ ఏజ్ వచ్చేసి ఈ జాబ్కి అప్లై చేసే నాటికి 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు। అండ్ మీకు ఎలాంటి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అనేసి చెప్తున్నారు। సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు। అండ్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు। అవేంటి అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి। సో ఎదుట కస్టమర్తో మీరు డీల్ చేసేటప్పుడు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి అండ్ డీటెయిల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది। అండ్ పవర్ పాయింట్, ఎక్సెల్ వంటి ఎంఎస్ ఆఫీస్ టూల్స్ మీద కూడా మీకు మంచి గ్రిప్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు। అండ్ కస్టమర్ సర్వీస్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మీకు అవసరం। నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు, తర్వాత ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది మీకు। నెక్స్ట్ మీరు ఎంపికైన వాళ్ళకి అయితే మెయిల్ లేదా మీ మొబైల్ నెంబర్కి అనేది వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు। సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। అండ్ ఆల్ ది బెస్ట్। ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి। అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి। అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।